లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కోరారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పోరాడి నిధులు తెచ్చి కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్కు IIIT అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ సెంటర్ తెస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వినోద్ కుమార్ను గెలిపించి కరీంనగర్ అభివృద్ధికి పాటుపడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కరీంనగర్ 60వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గంగుల, వినోద్ కుమార్తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గొంతుగా అభివృద్ధి చేసే గొంతుగా కావాలి కాబట్టి నాకు మీరు ఓటేయండి. నేను వచ్చే 5 సంవత్సరాలు కరీంనగర్ ప్రజలకి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. యాజ్ పార్లమెంటేరియన్గా దేశ సమస్యల పట్ల స్పందిస్తాను. రాష్ట్ర సమస్యల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ముఖ్యంగా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాకు ఇంతకుముందు చెప్పినట్టు IIIT సాధించాలన్నది. తర్వాత యంగ్స్టర్స్ యూత్కి ఒక వరల్డ్ క్లాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నేను పార్లమెంట్ డెలిగేషన్లో సింగపూర్ పోయినప్పుడు చూసి మాట్లాడి వచ్చినాను. ఈ మధ్యకాలంలో యాజ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కూడా ఒక డెలిగేషన్ పంపించినాను. మీరు వీలైతే మీరు యూట్యూబ్లో పోయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ అని కొట్టి చూడండి. సాయంకాలం 150 ట్రేడ్స్ నేర్పుతారట. ఆడ పిల్లలు 10వ తరగతి పాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బాగా చదువుకున్న వాళ్ళైతే ఇంజనీరింగు, బాగా చదువుకున్న వాళ్ళైతే డాక్టర్లు, బాగా చదువుకున్న వాళ్ళైతే సోషల్ సైన్సెస్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పిల్లలందరినీ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారు. కరెంటు వైర్లు వేసేవాడు, కలర్ వేసేవాడు, పైపులు వేసేవాడు, కుర్చీలు చేసేవాడు, షిప్ బ్రేకింగ్ కాల్చిన మొదలు పెడితే విమానం బిల్డింగ్ దాకా అన్నీ నేర్పుతారు. సో అలాంటి సెంటర్తో అగ్రిమెంట్ అయ్యి ₹1,00,00,000 నేను అగ్రిమెంట్ ఎంటర్ అయిన ఫీజు వాళ్ళకి ఇచ్చిన, తెలంగాణకు తీసుకురావాలని చెప్పి. మరి డెఫినెట్గా రేపు ఫ్యూచర్ నేను గంగుల కమలాకర్ గారు ఎమ్మడబడతాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరికి, ఎవరు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం, ఢిల్లీలోకి వెళ్తాం, అది సాధిస్తాం. కరీంనగర్లో ఒక వరల్డ్ క్లాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం. IIIT పట్టుకొస్తాం. నాకు కొంత విజన్ అయ్యి నేను ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించిన రోడ్ హైవేస్ కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం దాన్ని ఎమ్మడబడతా. కరీంనగర్, సల్లూరు, వేనువంక, జమ్మికుంట, టేకుమట్ల, భూపాలపల్లి, సీరొంచ, మహారాష్ట్ర వరకు దాన్ని ఎమ్మడబడతా. తర్వాత మన రాజీవ్ రహదారి ఎమ్మడబడతా. తర్వాత కరీంనగర్ టు రాయపట్నం వయా చొప్పదండి నేషనల్ హైవే కింద ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. 5 ఏళ్ళు దాన్ని పట్టించుకోలేదు. దాన్ని ఎమ్మడబడతా. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, మోడీ గారు ప్రభుత్వం ఉన్నా, ఇంకే ప్రభుత్వం వచ్చినా మరి కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తూ, కాబట్టి మీరందరూ కూడా మరి నన్ను దీవిస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ప్రశ్నించే గొంతుకను మీరు ఒకటి పార్లమెంట్కి పంపాలి. 2014 మీరు పంపిరు, అభివృద్ధి కనబడ్డది. నాకు తోడుగా ఉంటే మళ్ళీ ఈ యొక్క స్పీడ్ను మళ్ళీ అభివృద్ధి ముందుకు వద్దు. లేకపోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత దరిద్రం ఉండనో ఆ దరిద్రం ఇప్పుడు వస్తుంది. ఒకప్పుడు నేను కరీంనగర్ మొత్తం తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద చిన్న చిన్న గుర్తులు పడుతుండే, మున్సిపాలిటీలు తవ్వుతుండే, బాధపడుతుంది. మళ్ళీ ఇమ్మీడియట్ గవర్నమెంట్ దగ్గర పోయి 2,000 కోట్లు ఎద్దు, కరీంనగర్ నగరం మొత్తం బ్యూటిఫుల్ 2,000 కోట్లు ఎద్దు. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీద మొత్తం గుంతలు తవ్వి రోడ్డు మీద నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది పోతూ ఉంటే మళ్ళీ కరీంనగర్కి అదే బొందలగడ మారే పరిస్థితికి వచ్చింది. అందుకే సోదరులారా ఈ అభివృద్ధి కొనసాగాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఇక్కడ ఆగకూడదు, అభివృద్ధి ఆగకూడదు. కాబట్టి నాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఇద్దరం కలిసి జోడిగా మేము పనిచేసినాం. ఇప్పుడు జోడిగా వాళ్ళ పనిచేయాలంటే మళ్ళీ పార్లమెంట్కి పంపండి. పార్లమెంట్లో వాయిస్ కావాలంటే బీజేపీ అభ్యర్థి అవసరం లేదు, కాంగ్రెస్ అభ్యర్థి అవసరం లేదు. గొంతు ఉండాలి, సమర్థవంతంగా పనిచేసే గొంతు ఉండాలి. ఆ సమర్థవంతమైన గొంతు మీ అందరూ తెలిసి వినోద్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పంపండి, మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి కొనసాగిద్దాం. రేపు నాకు తోడుగా వినోద్ కుమార్ పంపిస్తే ఇద్దరం కలిసి కరీంనగర్ నగరం ఎట్లాంటి నిధులు రావు, మా బాధ్యత తీసుకొస్తే పోరాట చేసే శక్తి ఉన్నది, తీసుకొస్తాం. కాబట్టి దయచేసి మీరు వినోద్ కుమార్ గారిని మంచి మెడతో గెలిపండి.